హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సండే వ్లాగ్ అనమాట. ఈ సండే వ్లాగ్ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. మొత్తం చివరి వరకు చూడండి. ఫుల్ డే వ్లాగ్ అయితే పెడుతున్నాను. బయటికి వెళ్తున్నాము, ఎవరింటికి వెళ్తున్నాము ఏంటి అనేది వ్లాగ్లో చెప్తూ ఉంటాను. ఇంకా సండే కదా, సండే అయితే పూజ అయితే ఇలా చేసుకుంటానండి. సండే అయితే సింపుల్గా చేసుకుంటాను. సండే ఇంకా మండే ఇంకా ట్యూస్డే అయితే సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇంకా బుధవారం, శుక్రవారం, శనివారం వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా పూజ వీడియోలో, అలానే చేసుకుంటాను అనమాట. సో సాటర్డే పెట్టిన సామాన్ అంతా ఉన్నాయి కదా, దానికి బొట్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తోమి ఇంకా బొట్లు పెట్టి దానికి టైం లేదనమాట. అంటే అందుకే ఇంకా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. దీంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. చిన్న గ్లాసులతో నీళ్ళు పెట్టేసి ఇంకా ప్రసాదానికి ఒక ప్లేటు, ఒక దీపం కుద్దులోనే 2 ఒత్తులు వేసేసి పెట్టుకుంటాను. నార్మల్గా అయితే 3 వేస్తాను, ఈరోజు అయితే 2 వేసాను ఒత్తులు వచ్చేసి. ఇంకా బయటికి వెళ్తున్నాం కదా, తొందరగా అయితే లేచి ఈరోజు వచ్చేసి లేచి ఇంకా పప్పు రుబ్బాను అనమాట. ఎందుకు రుబ్బాను ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ అయితే దీపం పెట్టిన తర్వాత మీకు అయితే అన్నీ చెప్తానమాట. దీపం అయితే పెట్టాను, అరటిపండు ఉండేది ఈరోజు నైవేద్యంకి వచ్చేసి అరటిపండు నైవేద్యం పెట్టేసి ఇంక దీపాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా చక్కగా దండం పెట్టేసి బొట్టు పెట్టుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. పూజ అయితే డైలీ ఇలా చేసుకుంటాను కదా, డైలీ పూజ ఎలా ఉందో చెప్పండి. చక్కగా ఉంది కదా, ఇలా ప్లేట్లో అన్ని పెట్టుకుంటే ఆ ప్లేట్తో మార్నింగ్ వచ్చేసి ఆ ప్లేట్లో సామాన్ తీసుకొచ్చేసి అన్ని చక్కగా తోముకోవచ్చు. మళ్ళీ తోమేసి మళ్ళీ అదే ప్లేట్లో డైలీ అయితే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా బాగుందో లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే డైలీ వచ్చేసి గంధం పెట్టుకుంటాను కదా, మా 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 దాంట్లో అంటున్నారు గంధం ఒట్టి గంధం పెట్టుకోకూడదు, గంధం మీద కుంకుమ పెట్టుకోవాలనేసి అంటున్నారు. మీరు కూడా చెప్పండి, ఒట్టి గంధం పెట్టుకుంటే తప్పు కాదా అనేసి. నాకైతే గంధం పెట్టుకుంటే మంచిదే అనిపిస్తుంది, కానీ గంధం మీద కుంకుమ కూడా పెట్టుకోవాలంటున్నారు. అయ్యప్ప స్వాములు అయితే గంధం మీద కుంకుమ పెట్టుకుంటారు కదా, మనం ఇంకా పెట్టుకోవచ్చా లేదనేది నాకు తెలియదు అనమాట కామెంటు. ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఇంకా పొద్దున్నే లేచి నేను పప్పు అయితే రుబ్బేశాను. ఈరోజు వచ్చేసి నాన్నది సంవత్సరకం అనమాట, 3వ సంవత్సరము. అమ్మ అక్కడ రోట్లో రుబ్బుతాను అన్నది, రోట్లో రుబ్బితే టైం అవుతుంది అనేసి ఇంకా నా దగ్గర గ్రైండర్ ఉంది, గ్రైండర్లో అయితే రాత్రి పప్పు నానేసేసాను. పొద్దున్న లేచి ఒక్కొక్క పప్పు అయితే నానబెట్టేసిన తర్వాత పప్పు అయితే రుబ్బేశాను అనమాట. గారెలకి అయితే రుబ్బాను, కొంత ఇడ్లీకి రుబ్బేసి ఇడ్లీ రవ్వ ఇక్కడే కలిపేశాను. గారెలకి అయితే అక్కడ కలుపుకుంటాను అంద అమ్మ. ఈ లోపు వచ్చేసి నేను స్నానం చేసి పూజ చేసే లోపు మా ఆయన అయితే చేపలు అయితే ఇంకా పూజ చేశాను కదా, పూజ చేసుకునే ముందు మళ్ళీ నాన్ వెజ్ ముట్టుకోవడం ఎందుకు అనేసి అవి అలానే పెట్టేశాడు అనమాట మా ఆయన. నేను ఇంకా అవి అయితే ముట్టుకోలేదు. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇప్పుడు చూపిద్దాం మీకు అనేసి ముట్టుకున్నాను. అక్కడ అమ్మ వాళ్ళు ఉండే దగ్గర చేపలు దొరకవా అనుకోవచ్చు, అక్కడ దొరుకుతాయి, కానీ అక్కడ వచ్చేసి ఎక్కువ ముళ్ళున్న చేపలు దొరుకుతాయి అనమాట. ఇక్కడలాగా మనకి ఇక్కడ తక్కువ ముళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి చేపలు. మా అమ్మకి కొద్దిగా తెలియదు అనమాట చేపలు కొండం తెలుసు, కానీ ముళ్ళు ఉంటాయి అనేసి వద్దని చెప్పేసాను. ఇంకా నేను పొద్దున్న లేసి పప్పు రుబ్బేసి ఇంక పప్పు తీసుకొస్తాను, ఇలా చేపలు కూడా తీసుకొస్తానని చెప్పాను అనమాట. చేపలు ఇక్కడ నుండి తీసుకెళ్దామనేసి మా ఆయనకి చెప్తే మా ఆయన అయితే తీసుకొచ్చేసారు. 3 కిలోల చేపలు తీసుకొచ్చారనమాట. 3 కిలోల పెద్ద చేప అయితే కొట్టించి తీసుకొచ్చేసరికి అది 2 కిలోలన్నర పావు అయిందనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఒక బిర్యానీ వండడానికి అయితే ఒక దబరా అయితే తీసుకెళ్తున్నాము, ఒక గిన్నె, పెద్ద గిన్నె. మళ్ళీ అందుకనే గ్యాస్ సిలిండర్ కూడా తీసుకెళ్తున్నాము, ఒకటే ఉంది. ఒక పొయ్యి మీద అయితే తొందరగా వంటలు అవ్వవు కదా అనేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకు మీ ఆయన రారా అనుకోవచ్చు అనమాట. మేమైతే 3 వెళ్తున్నాము, మా పెద్ద పాప, నేను, మా చిన్న పాప వెళ్తున్నాము. మా ఆయన వాళ్ళు వచ్చేసి మధ్యాహ్నం భోజనాల టైం అప్పుడు వస్తారనమాట. మేము పొద్దున్నే వచ్చేసామన్నమాట వీళ్ళ ఇంటికి. ఆటో మీద వచ్చేసాం కదా. ఇక్కడైతే మా అమ్మ అయితే పూజ అయితే చేసుకుంది పొద్దున్నే. పూజ అయితే అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంకా వంటలు అయితే మొదలు పెట్టాము. ఇంకా మా చెల్లి మమ్మీ హాయ్ చెప్తుంది. ఇతను వచ్చేసి మా చెల్లి కూతురు, చాలా వీడియోస్ చెప్పి. మా అమ్మ వాళ్ళ ఇల్లు కొద్దిగా చిన్నగా ఉంటుందండి, ఏమో అనుకోకండి. ఎక్కడ సామాన్ అక్కడే కనిపిస్తే ఈరోజు మరి వంటలు ఉంటాయి కదా, ఎక్కడొక్కడే ఉంటాయి. ఇంకా ఇతను వచ్చేసి మా చెల్లి అప్పుడే స్నానం చేసినట్టుంది. వీళ్ళకన్నా ముందు నేనే లేచి రెడీ అయ్యి వచ్చాను, కానీ వీళ్ళైతే ఖాళీ ఒక పూజ చేశారు, ఇంకేమీ వండలేదనమాట. బెల్లం అన్నం ఏదో వండుతుంది. పూజ అయితే చేసుకుంది ఇంట్లో. ఇంకా నేను వచ్చిన తర్వాత వంటలు అయితే మొదలు పెట్టాను అనమాట. వచ్చినప్పుడు ఇంకా ఆకలేస్తుంది కదా, టిఫిన్ తెచ్చుకుందాం అనేసి మా ఆడబడుచు చెప్పాను టిఫిన్ తీసుకురమ్మని. ఇంక ఈ లోపు వచ్చేసి సామాన్లన్నీ తీసుకొచ్చాం కదా, ఏమేమి తీసుకొచ్చాము అన్ని పక్కన పెట్టామన్నమాట. ఆనియన్, టమాటాలు అన్నీ కట్ చేసుకుంటున్నాము. అన్నీ కట్ చేసుకుని ఉంటే తొందరగా వంట అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడికి వచ్చి మణికొండ వచ్చిన నుండి వచ్చేసి చాకుతో అలవాటు అయిపోయింది కట్ చేయడం. ఇంకా కత్తిపెట్టుతో కట్ చేయాలంటే ఏదోలా ఉందనమాట. ఇంకా కళ్ళు మండుతున్నాయి. మా చెరిమమ్మ అయితే కళ్ళు మండుతున్నాయి, ఉల్లిగడ్డలు కోస్తున్నాం కదా, కళ్ళు మండుతున్నాయి అని చెప్తుంది అనమాట, కళ్ళు మంట అనేసి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే 1 కిలో వరకు కోసామన్నమాట. ఎందుకంటే ఏమేమి నాన్ వెజ్కి ఎక్కువ ఉల్లిగడ్డలు ఉంటే బాగుంటాయి కదా. ఇంక ఈ లోపు అవి కట్ చేసుకున్నాము. కట్ చేసుకునే లోపు మా ఆడబడుచు వచ్చేసి టిఫిన్ అయితే తీసుకొచ్చింది. తిని వచ్చేసి మా పిన్ అనమాట. ఆడబడుచు అని ఎక్కువ శాతం చెప్తుంటాను, పిన్ అవుతుంది, నేను పిన్ అనే పిలుస్తాను.
ఇంకా వాళ్ళ దగ్గర స్టవ్ ఉందనమాట, సింగిల్ స్టవ్. ఆ సింగిల్ స్టవ్ కూడా తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చిందనమాట. ఒకే గ్యాస్ పొయ్యి ఇంట్లో కిచెన్లో వంటలు అయితే తొందరగా అవ్వవు కదా, ఈ పొయ్యి మీద అవుతుంది. నా దగ్గర నుండి సిలిండర్, తన దగ్గర నుండి అయితే పొయ్యి అయితే తీసుకొచ్చాను. తను వచ్చేదారిలో ఇంకా టిఫిన్ అయితే ఉంటుంది కదా, ఇంకా మేము ఆటో మీద వచ్చాము. ఇంకా తను వచ్చేసి స్కూటీ మీద వస్తుంది, ఇంకా ఆపి తీసుకురావడానికి అవుతుంది. ఆటో మీద వచ్చేటప్పుడు టిఫిన్ అయితే వాళ్ళు ఆపరు కదా, టిఫిన్ వాళ్ళు కట్టేనంత వరకు అనేసి ఇంకా తనకు తీసుకురామన్నమాట. తనైతే తీసుకొచ్చింది. ఇంకా ఇది అందరికీ చిన్నపిల్ల కదా, ఇంకా అందరికీ ముద్దే అనమాట, ప్రతి ఒక్కరు ముద్దుగా చూస్తారు. సో ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చింది, పొయ్యి కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలి. టిఫిన్ అయితే తినేసాము, టిఫిన్ చూపించింది అయితే ఇంకా చూపించలేదు. ఇంకా ఫస్ట్ అయితే తొందరగా మటన్ అయితే ఉడకదు కదా, పొయ్యి మీద పెట్టేశాను మటన్ వండుదామనేసి. మటన్లో అన్ని మసాలాలు అన్నీ వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నవి అయితే ఈ లోపల కిచెన్లో వండుతున్నాను. కిచెన్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను, చేపల ఫ్రై కూడా చేసేసాను. అంతకుముందు ఫోన్ అయితే మా చిన్న పాప తీసుకెళ్ళిపోయింది. ఈ చేపలు ఫ్రై చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. అవి వచ్చేసి చేపలు అరటికాయ బజ్జీలాగా ఉన్నాయి కదా, మీకు అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మటన్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ బిర్యానీకి అయితే పెట్టాను అనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఎప్పుడు వెజ్ బిర్యానీ అయినా, సండే కదా ఈరోజు వచ్చేసి అందరము తింటామనేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఒక 2 కిలోలు అయితే చికెన్ అయితే 2 కిలోల రైస్కి అయితే వేసామన్నమాట. ఒక కొద్దిగా చికెన్ తీసి ఫ్రై చేసాము, ఉన్న చికెన్ అంతా వేసేసాను. చికెన్ బిర్యానీ ఎప్పుడైనా కావాలంటే కమెంట్ చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలని సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట. చికెన్ బిర్యానీ కాదు, పులావ్ అంటే అది బాగుంటుంది. చికెన్ బిర్యానీ వేరేగా ఉంటుంది కదా, దమ్ బిర్యానీకి చికెన్ బిర్యానీ మొత్తం కలిపేస్తే చికెన్ పులావ్ అంటాం కదా, చికెన్ పులావ్ అయితే చేశాను అనమాట. మొత్తం చికెన్ వేసేసి చక్కగా చేసేసాను. చేసిన తర్వాత ఇంక మొత్తం చూపిస్తానండి. ఇంకా అంతా చేసి చూపించాలంటే వీడియో లెంతీ అయిపోతుంది, నాకు ఫోన్లో స్టోరేజ్ కూడా సరిపోదు. ఇంకా ఏంటంటే ప్రతిదీ తీసి పెట్టాలంటే మీకు బోర్ కొడుతుంది కదా, నాకు టైం ఉండదు అనమాట. తీసి పెట్టాలంటే ఇంకా వంటలు అయితే లేట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఈ చికెన్ అంతా దగ్గర అయిపోయిన తర్వాత రైస్ అయితే నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టుకున్న తర్వాత చికెన్లో రైస్ వేసిన తర్వాత వాటర్ వేసేసి ఇంకా ఉడికించుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడైతే స్టూల్ మీద కూర్చొని వండుతున్నాను కదా, ఇంకా హైట్ అయితే నాకు హైట్ ఉండాలి కూర్చోడానికి, ఎందుకంటే పొయ్యి మీద వండేటప్పుడు కింద కూర్చొని అయితే వండలేనమాట. అందుకని ఇంక స్టూల్ వేసుకొని వండుతున్నాను. ఇంకా అనుకోవచ్చు మీరు స్టూల్ మీద కూర్చొని వండుకుంటున్నారా అనేసి. ఇంకా స్టూల్ మీద తప్పదు కదండి, ఇంకా ఎత్తు తక్కువ ఉంది కాబట్టి స్టూల్ మీద కూర్చొని అయితే వండుకుంటున్నాను. ఇంకా బాస్మతి రైస్ ముందే నానబెట్టేసాము. ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ ఎక్కువైపోయాయి అనమాట. ఎక్కువైపోవడం వల్ల కానీ టేస్ట్ అయితే బాగుంది. వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల అన్నం అనేది కొద్దిగా ముక్కలు అయ్యిందనమాట. అంత బాగుంది. ఇగోండి చూసారు కదా, ఇగోండి అంత బాగుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ విషయానికి వస్తే అంత బాగుంది. అదే ఏంటంటే ఊకే కలపడం వల్ల, నీరు ఉందనేసి కలపడం వల్ల అన్నం అనేది ముక్కలు అయిపోయింది అనమాట. ఇంకా బిర్యానీ అయిపోయింది. ఇంకా మా అమ్మ మా చిన్న పాప వచ్చేసి గారెలు అయితే వేస్తున్నారు. నేను అక్కడ నుండి మినపరుబ్బు అయితే తీసుకొచ్చాను కదా, ఇక్కడైతే రవ్వ కలిపేసి ఇంకా గారెలు అయితే వేస్తున్నారు. నేను పక్కన ఎడిటింగ్ చేస్తుంటే మా చిరుమమ్మ అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే అది మాతో వచ్చేసింది అనమాట. మేము వచ్చేటప్పుడు మాతో వచ్చేసింది. ఇంకా మేము వెళ్తే చాలు మాతో వచ్చేస్తానని ఎంబడి పడుతుంది. ఇంకెలాగో మా అమ్మ ఊరు వెళ్తుంది, ఒక 10 రోజులు అయితే నా దగ్గర ఉంచాలనేసి తీసుకొచ్చేసాను. నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను కదా, బిర్యానీ చేస్తాను అని చెప్తుంటే నేను బిర్యానీ తింటానని చెప్తుంది. ఇంకో చిన్న పాప అంటే నేను చిన్న పాపనని చెప్తుంది అనమాట. అది పక్కన అయితే డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడైతే గారెలు అయితే వేసేసారు. మా అమ్మ వేస్తుంటే మా చిన్న పాప వచ్చేసి తీస్తుంది అనమాట. ఇప్పుడు వరకు నేను వండాను కదా, ఇప్పుడు అయితే వాళ్ళు వండుతున్నారు. నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను, కూర్చున్నాను అనమాట. ఇంకా వంటలన్నీ అయిపోయాయండి. వంటలు అయితే అన్నీ అయిపోయినాయి కదా. ఏమేమి వండామో చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. చక్కగా వేడివేడిగా వడలు అయితే వేస్తున్నారు. ఇక్కడ చక్కగా వీడియో అయితే తీసాను అనమాట. వంటలు అన్నీ అయిపోయాయి అనమాట. బిర్యానీ, మటను, ఇంకా చేపల కూర, చేపల ఫ్రై, ఇంకా వెజ్ బిర్యానీ, అదే అంటాం కదా, ఇంకేమంటాం అదే బెల్లం అన్నం, పరమన్నం, ఇంకేదైతే చాలా ఐటమ్స్ అయితే చేసాము. ఈ నిన్ననే చేసాం కానీ గుర్తు రావట్లేదు అనమాట. చూస్తేనే గుర్తొస్తాయి. వేడివేడిగా అన్నం, చేపల ఫ్రై, ఇంకా పప్పు, వడలు, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై, ఇంకా అదేనండి బెల్లం అన్నం. అది బెల్లం అన్నం. ఇది వచ్చేసి వెజిటేబుల్ బగారా రైస్. మా పిన్ని తిందనమాట, అందుకనే బగారా రైస్. ఇది వచ్చేసి ఇడ్లీ అనమాట. మా నాన్నకి ఇడ్లీ అంటే చాలా ఇష్టము. చేపల కూర, ఇడ్లీ, చికెన్, మటన్ అంటే చాలా ఇష్టము. అందుకే ఇన్ని గనం వండాము. మళ్ళీ అనుకోగలరు మీరు తినడానికే వండుకున్నట్టుంది అనేసి. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ పెట్టాలనేసి వండాము తప్పించి మా గురించి అయితే వండుకోలేదు. అంటే మీరు తినలేదా అనొచ్చు, మేము తిన్నాము. వండింది మరి పడేస్తామా, ఎవరికి ఇచ్చేస్తామా? మేము కొంతమందికి చెప్పాము, వాళ్ళు వచ్చి తిన్నారు, మేము కూడా తిన్నామన్నమాట. ఇంకా అన్నీ మా నాన్నకైతే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అన్నీ ఇగోండి ఇలా 3 ఆకులు వేసేసి అన్నీ పెట్టేసామన్నమాట. మా నాన్నకి, మా తాతకి, నానమ్మకి అనమాట.
పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు అప్పుడే వచ్చారు. తిని వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెల్లి పిన్ని కూతుర్లు నాకు చెల్లెళ్ళు అవుతారనమాట. వాళ్ళు మా పిల్లలలాగే ఉన్నారు వాళ్ళు కూడా. ఇంకా చక్కగా అన్నీ ఏమంటారు మేమైతే నేరటి తీసామని అంటామన్నమాట. మీరు ఏం పెడతారో నైవేద్యాలు అని అనుకుంటాను. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. ఇంకా అన్నీ పెట్టేసాం కదా. అన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఏమేమి తాగుతారో ఏమేమి తింటారో అతను ఏమేమి ఉండేటప్పుడు ఏమేమి తినేవాడో ఏమేమి చేసేవాడో అన్నీ పెట్టామన్నమాట. అన్నీ పెట్టిన తర్వాత చక్కగా ఒక్కొక్కరము దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఇంకా మేము కూడా ఒక దండం పెట్టిన తర్వాత మనం ఇంట్లో ఎవరు ఉండకూడదు అనమాట. ఫస్ట్ మా అమ్మ అన్నీ తీసింది కదా. అన్నీ తీసేసిన తర్వాత ఇంకా తనకి స్వీట్లు అంటే ఇష్టము. ఇంకా స్వీట్లు కూడా తెచ్చి పెడితే బాగుంటుందని ఫ్రూట్స్ స్వీట్లు ఇంకా అప్పుడే మా ఆయన వచ్చారు, కేకులు తీసుకొని వచ్చారనమాట. అలా కేక్ కూడా తినేవాడు చిన్నపిల్లలాగే కేక్ కూడా పెట్టామన్నమాట. అన్నీ ఈ సంవత్సరం 3వ సంవత్సరం బాగా కుదిరింది, బాగా కుదిరించుకున్నాడు మా నాన్న అయితే. అంత బాగా చేసాము. ఇలానే కింద చేస్తామన్నమాట మేము. ఎప్పుడు అక్కడనే చేస్తాము. పండగ ఏదైనా అమావాస కానీ ఏదైనా దీపావళి ఉంటుంది కదా, అలానే చేస్తామన్నమాట. కింద పెట్టేసి అన్నీ ఏమేమి ఉండమో అన్నీ పెట్టేసి చేస్తామన్నమాట. అన్నీ చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించేసి అక్కడ చెంబుతో నీళ్ళు ఉంటాయి, తినే దగ్గర ఉంటాయి కదా, నీళ్ళు ఇలా వేసేసి దండం పెట్టుకోవాలన్నమాట. చక్కగా తనకేమి డబ్బులు అంటే మేము ఎప్పుడు వచ్చినా డబ్బులు ఇచ్చేవాళ్ళం అనమాట మా నాన్నకి. ఒక్కొక్కరు ఒక్కొక్క తల ఎంత మాకు ఇది పెట్టిందో అంత అయితే అక్కడ పెట్టి దండం పెట్టుకున్నాము. తిని వచ్చేసి మా తమ్ముడు ఇంకా మా అమ్మ పెట్టిన తర్వాత మా తమ్ముడు అయితే పెట్టాడు కదా. మా తమ్ముడు పెట్టిన తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా జ్యూసులు కూడా వేసామండి. మజా, పల్పి ఆరెంజు, ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి ఫ్రూట్స్, ఇంకా బాదుషా పెట్టామన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టాము అన్నీ. నేను కూడా ఇంకా దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించేసి దండం పెట్టుకున్నాము. అందరం ఒక్కొక్కరుగా దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఇంకా బయట అయితే ఒక పావు గంట అరగంట కూర్చున్నాం అనమాట. మనం అన్నీ పెట్టిన తర్వాత దండం పెట్టేసిన తర్వాత మనం ఇంట్లో నుంచి బయట కూర్చోవాలి. ఒక అరగంట తర్వాత వాళ్ళు వస్తారని నమ్మకము. వాళ్ళు వస్తారో రారో, ఇవన్నీ తింటారో చూస్తారో లేరో కానీ ఒక నమ్మకం అనమాట. అన్నీ చేసాం కదా, అన్నీ చేసి వాళ్ళు వచ్చి తింటే మంచిది కదా అనేసి కాసేపు బయట వెళ్ళి కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా భోజనం అయితే చేసాము. మా పిన్ని కూడా దండం పెట్టుకుంటుంది. మా పిన్ని ఎప్పుడు వచ్చినా మా నాన్న డబ్బులు అడిగేవాడు అనమాట మా పిన్నికి. తను వచ్చి డబ్బులు పెట్టి అగరబత్తులు వెలిగించేసి తనే స్వీట్లు అయితే తెచ్చిందనమాట. స్వీట్లు కూడా పెట్టాము. అగరబత్తులు కూడా వెలిగించేసి తను కూడా దండం పెట్టుకుంది. ఎప్పుడు వచ్చినా డబ్బులు అని అడిగితే ఎంతో కొంత ఇచ్చేదనమాట. ఎప్పుడు అలానే ఇంకా డబ్బులు పెట్టేసిన తర్వాత దండం పెట్టుకొని ఇంకెళ్ళి అందరం ఇంకా బయట కూర్చున్నాం అనమాట. అప్పుడే ఇంకా మా పిన్ని వచ్చింది, ఆడబడుచు అంటాను కదా, తను మా పెద్ద పాప పొద్దున్న వెళ్ళిపోయారు టిఫిన్ తెచ్చేసి. మళ్ళీ ఇప్పుడు వంటలు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చారనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరం ఇంకా ఒకే దగ్గర కలుసుకున్నాం అనమాట చాలా రోజులకి. ఇంకా అలా తిన్న తర్వాత కబుర్లు చెప్పుకున్నాం, చాలా కబుర్లు. ఇక బయట కాసేపు కూర్చున్నాం కదా, ఇంకా పిల్లలకైతే వడ్డిచ్చేద్దాం అనేసి పిల్లలకే వడ్డిచ్చాము. తర్వాత పిల్లలు తిన్న తర్వాత మనం తినొచ్చు అనేసి పిల్లలకైతే పెట్టేశాను అనమాట. పిల్లలకి పెట్టేసిన తర్వాత మా ఆయన, మా తమ్ముడు, ఇంకా మా మేనల్లుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికి కూడా ఇంట్లో బెడ్రూమ్లో పెట్టేశాను అనమాట. ఒకే దగ్గర అంటే సరిపోదు, అందుకని అక్కడ వీళ్ళ నలుగురు ఇక్కడ తిన్నారు. ఇంకా ముందు హాల్లో వచ్చేసి పిల్లలు తిన్నారనమాట. చక్కగా వీళ్ళు కూడా తినేసారనమాట. ఆ మూల పెట్టాం కదా ఆ ఇస్త్రాకులతో, అది మా తమ్ముడు తిన్నాడు. ఒకటి వచ్చేసి మా అమ్మ తిన్నది. ఒకటి వచ్చేసి మీద బిల్డింగ్ మీద పెడితే కాకులు ముడతాయి అనమాట. కాకులు ముడితే వాళ్ళు వచ్చి ముట్టినట్టే అని ఒకది నమ్మకము. ఇక్కడ మేము కూడా తినేసామన్నమాట. ఇంకా వంటలు అయితే చాలా బాగా కుదిరాయి, చాలా బాగా కూడా అయ్యిందనమాట. ఈరోజు మొత్తం చాలా సంతోషంగా ఉన్నాము. చక్కగా మేము కూడా తినేసామన్నమాట. తినేసిన తర్వాత చక్కగా కాసేపు సాయంత్రం వరకు కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఎలా చేస్తారో సంవత్సరీకాలు అనేవి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా పిన్ని అయితే మర్చిపోయాను. మా పిన్ని అయితే ఆ రోజు నాన్ వెజ్ తినదు, సండే రోజు తినదు. అందుకని తనకు వచ్చేసి వెజ్ బగారా రైస్ చేసి పెరుగు చట్నీ చేసి పప్పు గారెలు అయితే వండామన్నమాట. దాని గురించి చప్పటి పప్పు గారెలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.